ఇప్పుడైన తర్వాత ఘోర బస్సు ప్రమాదం 62 మంది ప్రాణాలు గాల్లో. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. రాజస్థాన్లోని రాజ్సమంద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు బోల్తా పడి 3 పాఠశాల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా మరో 25 మంది గాయపడ్డారు. అమెట్లోని మహాత్మా గాంధీ స్కూల్ విద్యార్థులు బస్సులో పిక్నిక్ కోసం పాలి, దేసూరిలోని పరశురాం మహాదేవ్ ఆలయానికి వెళ్తుండగా దేసూరినాల్ సమీపంలో బస్సు అదుపు తప్పి ఒకసారిగా బోల్తా పడినట్లు జిల్లా పోలీస్ ఉన్నతాధికారి మనీష్ త్రిపాఠి గారు తెలిపారు. ప్రమాదంలో 3 విద్యార్థినులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 25 మంది చిన్నారులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరణించిన చిన్నారులను లలిత, ఆర్తి, ప్రీతిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 62 మంది పిల్లలు అలాగే 6 టీచర్లు ఉన్నట్లు తెలిపారు. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై సీఎం భజన్ లాల్ శర్మ, గవర్నర్ హరిభౌ బగాడాలు సంతాపం తెలిపారు. ఈ ఘటన వచ్చి రాజస్థాన్లోని రాజ్సమంద్ జిల్లాలో అయితే జరిగింది. ఆమెట్లోని మహాత్మా గాంధీ స్కూల్ విద్యార్థులందరూ బస్సులో పిక్నిక్ కోసం వెళ్తూ ఉండగా ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 విద్యార్థినులు మరణించారు. మిగిలిన వారికి గాయాలయ్యాయని చెప్తూ ఉన్నారు.